హాయ్ ఫ్రెండ్స్, ఓంకార ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాను. నేను మీ రమ్య. ఈరోజు గురువుగారు చాలా మంచి ఆరోగ్య చిట్కాను తెలియజేశారండి. అదేంటో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ముందుగా మా భగవద్ బాంధవులందరికీ, మా శ్రేయోభిలాషులకి మా హృదయపూర్వక నమస్కారాలు. ఊపిరితిత్తులలో మంట, ఇది ఎలా తగ్గాలో, ఏ పదార్థాలు తినడం వల్ల ఊపిరితిత్తుల్లో మంట వస్తుందో ముందుగా తెలుసుకుందాం. క్రిములు జనించి రొంపు కలిగి పొగ సేవించిన వారిలో, శీతల పదార్థాలు తిని పొగలో పనులు చేయడం వల్ల, రసాయనాలు ఘాటైన కర్మాగారాలలో గంటలు తరబడి పనిచేయడం వల్ల ఇది సంభవిస్తుంది. దగ్గు, రక్తం పడడం, తీగలుగా కఫం రావడం, గొంతు నొప్పి, నోరు చెడుట దీనికి కలిగించే లక్షణాలు. ఇది ఏ విధంగా తగ్గించుకోవాలో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. కొద్దిగా మిరియాలని, కొన్ని ఇంగువలని తీసుకోవాలి. అలాగే వాముని, తమలపాకుల్ని, కొద్దిగా తాటి బెల్లం, చింతమూలం తీసుకొని చూర్ణంగా చేసి ఇవన్నిటిని ఏకం చేసి 3 రోజులు దీనిని స్టోర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం దీనిని ఉదయం సేవించినట్లయితే ఊపిరితిత్తులలో మంట తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.